హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనులు, అలానే దీంతో పాటు ఒక రెసిపీ కూడా షేర్ చేస్తున్నానండి. హ్యాపీ సండే అందరికీ. ఫస్ట్ అయితే ఇంట్లో ఉండే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మిగిలిన వర్క్స్ కూడా చేశాను, కానీ అవేమీ షూట్ చేయలేదండి. ఫస్ట్ అయితే ఇది శేలావతి చేప అండి. దీన్ని నీట్గా మన రెగ్యులర్ ప్రాసెస్లోనే పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ అయితే ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇక్కడ పసుపు ఉప్పు కారం, అలాగే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక లెమన్ అయితే పిండుకోవాలండి ఇందులో. అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ లేకపోతే ఒక స్పూన్ మైదా, అలానే ఒక స్పూన్ అయితే బియ్యం పిండి వేయండి, సరిపోతుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ పీసెస్ని ఇలా ప్రతి పీస్కి అప్లై చేసేయాలండి ఈ బ్యాటర్ని. అన్ని పీసులు కంప్లీట్గా అప్లై చేసేసి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీనివల్ల బ్యాటర్ అంతా చక్కగా పడుతుంది అన్నమాట పీస్కి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక ఐరన్ కడాయి కానీ లేదంటే నార్మల్గా మన నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకోండి. స్టీల్ అయితే అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు, ఫ్రై కదా అంటుకుపోతుంది అన్నమాట. నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో 2 స్పూన్సే వేసానండి, ఆయిల్ ఎక్కువ వేయలేదు. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండానే ఫిష్ అంతా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హైలోని పెట్టకూడదు, లోలో పెట్టకూడదు అన్నమాట. ఇలా క్రిస్పీగా అయిపోతుంది పీస్ అంతా. ఫస్ట్ బ్యాచ్లో 3 వేసాను, అలాగే సెకండ్ బ్యాచ్లో 3 వేస్తాను అన్నమాట. ఇంకా అయిపోతుంది అన్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇలా స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవైతే తీసేసి నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ 3 అయితే ఫ్రై చేస్తాను. ఒకేసారి వేయడం వల్ల అన్నీ డిస్టర్బ్ అయిపోతాయని నేను 3 వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇందులో ఎలాంటి ఆయిల్ లేదండి. ఆయిల్లో కూడా అసలు మసాలా, మనం వేసిన మసాలా ఏం రాలేదన్నమాట. మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఫిష్కి పట్టించిన మసాలా ఏది సపరేట్ అయిపోకుండా దాంతోపాటు మంచిగా వేగుతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఈ మిగిలిన 3 పీసెస్ కూడా అందులో వేసాను అన్నమాట. వేసేసి ఇది కూడా సేమ్ ప్రొసీజర్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కూడా దించేసే ముందు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇదండి, ఈ ప్రొసీజర్లో చేసుకుంటే మీకు ఫిష్కి పట్టించిన మసాలా ఏది సపరేట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అన్నమాట. పైగా క్రిస్పీగా కూడా అవుతుంది పీస్ అంతా. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నాన్ స్టిక్ అయితే పర్ఫెక్ట్ అండి ఫిష్ ఫ్రైకి, ఇంకా మనం చూడక్కర్లేదు అన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రెసిపీ అనేది ఎలా వచ్చిందో. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.